దేవాకి నాగవల్లి అయితే మొత్తం చెప్పిన తర్వాత ఇంకా మన శత్రువులంటూ ఎవరు మిగలకూడదు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా నాగవల్లి కూడా చాలా కోపంతో ముఖ్యంగా ఆ కుటుంబాన్ని అసలు లేకుండా చేసే బావా అని చెప్పని అంటుంది. ఇంకా ఎవరి జోలికైనా వచ్చినా ఒప్పుకుంటాడేమో కానీ రాజు ఇంకా తన కూతుర్ని ఇంకా అంతమంది ముందు షాపులో దొంగ అని చెప్పని ఇంకా అనడంతో బాలరాజు అయితే చాలా కోపంతో ఇంకా ఆ నాగవల్లి పని ఎలా అయినా చూడాలరా మనము, తనకి చాలా ఇప్పటికి ఇది ఫస్ట్ సారి ఏం కాదు, నా కూతురు మీదకే ప్రతిసారి వస్తుందని చెప్పనని ఇంకా నాగవల్లి అయితే తనని కాచిపెట్టుకొని తను ఇంకా వెళ్తూ ఉంది అనుకుంటే తను కిడ్నాప్ చేసి ఒక రోజంతా తనకి చుక్కలు చూపించాలరా, అప్పుడే అవతల బాధ ఏంటో తనకు అర్థమవుతుంది, ఆ అమ్మాయికి ఆ దేవగాడు కంటే ఇంకా చాలా పొగరున్నట్టుంది అని చెప్పనని ఇంకా నాగవల్లిని అయితే కిడ్నాప్ చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా తనైతే ఏంట్రా నన్ను కిడ్నాప్ చేసావు, నేనెవరో తెలుసు కూడా చేసావా అంటే నీ గురించి మొత్తం బయోడేటా మొత్తం తెలుసుకొని నేను కిడ్నాప్ చేశాను, నువ్వు చిన్నీని దొంగతనంగా తనని ఇరికించాలని చూస్తావా, నువ్వు ఆ ఉషా టీచర్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అని చెప్పానంటే తనకి నీకు ఏం సంబంధం అంటే తను నా ఫ్రెండ్ అని చెప్పని అంటాడు. కూతురని కూడా చెప్పకుండా తను నా ఫ్రెండ్ అని చెప్పనని అంటాడు. అప్పటికి నీ ఫ్రెండ్ అయితే నన్నేం చేయమంటావురా, నేను చేశాను నువ్వు చూసావా అంటే నువ్వు తను చైన్లో వేయడం చూశాను, ఉషా గారెత్తి నీ బ్యాగ్లో వేయడం చూశాను, మొత్తం చూశాను, సర్లే ఇంక నేను ఇక్కడ మాట్లాడుకోవడానికి గుమ్మగా ఉన్నాను, తన జోలికి వస్తే మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పని ఇంకా నాగవల్లికి అయితే గట్టిగా కండిషన్ ఇస్తాడు. ఆ కావేరి కాదురా, ముందు నిన్ను చంపేస్తే నాకు పీడ పోద్ది, తర్వాత వాళ్ళిద్దరి జోలికి నేను వెళ్ళొచ్చు అని చెప్పని అంటుంది.